ఫోటో దిగిపోదు రండి. కూర్చోండి, అందరు కూర్చోండి. కూర్చోండి, అందరు కూర్చోండి. రౌండ్గా తీస్తా. అందరు వస్తారు. ఏమున్నది, మళ్ళీ నచ్చకపోతే తీసేసుకుందాం. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. శీలా బేబీ చేయండి చప్పట్లు. మీరే బాగా పడుతున్నారండి అందరిలోకి. ఆపకండి, మంచి మంచి పాటలు పాడండి అందరూ. అయిపోయిందా? నువ్వు మంచి ఒకటి కూర్చొని ఒక మంచి పాట పాడు. ఆంటీ దగ్గర కూర్చో, హేమ ఆంటీ దగ్గర కూర్చో. ఆ సందులో ప్లేస్ ఇవ్వండి, సిరి ఒక పాట పాడుతుంది మంచిగా. కూర్చో, ఏం కాదు, ప్లేస్ కొంచెం. రామ నీలి మేఘ శ్యామ రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ మా మనసు విరబూసే ప్రతి సుమగానం నీకేలే కరుణించి కురిపించే నీ ప్రతి దీవెన మాకేలే నిరతము పూజించే మాతో దాగుడు మూతలు నీకేలా రెప్పలు మూయక కొలిచాము కన్నుల ఎదుటకు రావేలా రామ 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 నీలి మేఘ శ్యామ రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. సరే, కంటిన్యూ చేద్దురా. నువ్వు ఇట్లా శోభ మీరు అందరు నిలబడండి, నేను అందరు లైన్ గా నిలబడండి. ఇట్లా కొంచెం మూమెంట్ చేయండి, కొంచెం ప్లేస్ ఇచ్చేయండి. ఇప్పటిదాకా రౌండ్ వేసేయండి, అందరూ కవర్ చేస్తారు. అందరూ వస్తారు. ఈ చేతులు మొక్కలకి అడ్డు పెట్టండి. మీరు ఎక్కడికి వచ్చారు? మీరు ఎక్కడికి వచ్చారు? ఎక్కడికి వచ్చారు? జై శ్రీకృష్ణ. జై పాండురంగా. నువ్వు
నువ్వు వెనకకి వెళ్ళాలి ఫాస్ట్గా మీరు ఇక అయిపోయింది చైన్ అయిపోయింది చేయండి అట్లనే అందరు. పాండురంగ ఎక్కడికి వచ్చారు? ఎలా ఉంది ఈ ఆశ్రమము? ఈ ట్రిప్ మీకు ఏమనిపించింది? పీస్ఫుల్గా అనిపించిందా? పాడుకుంటారండి. ఎలా ఫీల్ అవుతున్నారు మీరంతా? హ్యాపీ అనిపించిందా? సూపర్గా ఉందా? ఆడాలి పాడాలి అనిపిస్తుందా? ఇంకా ఇంకా డాన్స్ చేయాలనిపిస్తుందా? పాడాలనిపిస్తుందా? చాయ్ తాగాలనిపిస్తుందా? ఓకే ఓకే, చాయ్ కూడా చేస్తున్నారు. వేడి వేడి టీ తాగాలనిపిస్తుంది. ఓకే ఓకే, ఆశ్రమానికి వచ్చిండ్రు, పానకాలు తాగాలి, కషాయాలు తాగాలి, టీలు అడుగుతారేంటమ్మా? చాలా బాగా చేస్తున్నారు. అలా ముచ్చట్లు, ఎక్కడికి పోయినా ముచ్చట్లే. ఎంజాయ్ చేయండి అమ్మా. మళ్ళీ మేము రాలేదు వీడియోలు అంటారు. మీకేమనిపించింది సీత? కావాలనిపిస్తుందా సీతమ్మ? ఇప్పుడు ఎక్కడికి వచ్చాము? మీకేమనిపిస్తుంది? ఎందుకు వచ్చాము? ఎవరు తీసుకొచ్చారు అది చెప్పండి. ఏంటి కాన్సెప్ట్? ఇంతమంది ఎందుకు వచ్చారు ఇక్కడికి? తీసుకొచ్చింది ప్రతి నెల సామూహిక ఒడిబియ్యంలో కార్యక్రమంలో భాగంగా. మీరు పాండురంగ ఆశ్రమం అంటున్నారు, మళ్ళీ ఒడిబియ్యం అంటున్నారు ఏంటి? ఒడిబియ్యం పోసుకుని అమ్మవారి ఆశీస్సులు తీసుకుని దగ్గరలో ఉన్న టెంపుల్స్ అన్ని విజిట్ చేసుకుని. ఏ టెంపుల్లో ఒడిబియ్యం సమర్పించుకున్నారు? బగలాముఖి అమ్మవారి శక్తిపీఠం. శక్తిపీఠమా? 52 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం బగలాముఖి అమ్మవారు. జై బగలాముఖి. ఎంతో అద్భుతంగా ఒడిబియ్యం చెప్పండి అమ్మవారికి చాలా అద్భుతంగా కదిలి. అందరూ ఎలా ఫీల్ అవుతున్నారు? మీరంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? ఏం కోరుకున్నారు అమ్మవారిని? అమ్మవారిని మీకు ఏం కావాలని కోరుకున్నారు చెప్పండి. ఓకే, అలాగే అందరికీ సౌభాగ్యం, పసుపు కుంకుమలు కావాలని కోరుకున్నారా? పిల్ల పాపలందరూ బాగుండాలని కోరుకున్నారా? ఇంట్లో ఉన్న మీ కోరుకున్నారా? వాళ్ళకు కదా, అదే కదా మనకు కావాల్సింది, అదే కదా, అదే. అవును, దానికోసం మనం ఎంత దూరమైనా పోతాం కదా కదా. కరెక్ట్, ఒక స్త్రీ లక్షణం అది కదా, ఒక మహిళ ఇంకా తన కదా. తర్వాతనే మనం, వాళ్ళు బాగుంటే మనం బాగున్నట్టే లెక్క ప్రకారంగా కదా. అంటే ఈ జనరేషన్ మన వరకే ఉంటుందేమో నేను అనుకుంటా ఈ ఆలోచన. ముందు తరాలకు ఉంటుంది అంటారా? ఏమో ఈ మధ్య డ్రమ్ములు, చివరికి మన సిలిండర్లో కూడా కనబడ్డరట. ఉండాలి కదా, ఉండాలనే మనం కోరుకుంటున్నాము. అదే కదా. కాకపోతే మనలాంటి వాళ్ళని చూసైనా కొంతమంది అయినా మారి, ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రాంలు చేస్తున్నప్పుడు మనల్ని చూసి కొంతమంది అయినా మారుతారని అనుకుంటున్నాం కదా. మారాలి కదా. మన హిందూ సనాతన ధర్మాన్ని మనం కాపాడాలి. ఈ రకంగా మనం కూడా కొంచెం ట్రై చేస్తున్నట్టు కదా. ఓకే, బాగుంది. అందరు కలకలాడుతూ పసుపచ్చని చీరలతో చక్కగా చాలా బాగున్నారు కదా. బాగుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. జై బగలాముఖి మాతాకి జై. 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 బగలాముఖి మాతాకి జై. జై 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 బగలాముఖి, జై బగలాముఖి మాతాకి జై. జై బగలాముఖి అమ్మవారికి 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 జై.
బగలాముఖి అమ్మవారికి జై. జై బగలాముఖి అమ్మవారు జై. జై బగలాముఖి అమ్మవారికి జై. జై బగలాముఖి అమ్మవారికి జై. జై బగలాముఖి అమ్మవారికి జై. జై బగలాముఖి అమ్మవారు. జై బగలాముఖి ఏం కావాలి అన్ను అవి కరెక్ట్ జై బగలాముఖి మాతాకి జై. సగం వరకే జై బగలాముఖి అమ్మవారికి జై. బగలాముఖి అమ్మవారికి జై. కాబట్టి చూడండి అమ్మవారి దేవుడు. వరదరాజపురంలో వరదరాజ స్వామి టెంపుల్ కి సంబంధించిన కోనేరు టెంపుల్ కి పక్కనే ఉంటది అనమాట. 1000 సంవత్సరాల క్రితం నాటి కోనేరు ఇది. ప్రత్యేక సందర్భాల్లో అమ్మవారికి అయ్యవారికి ఇక్కడ కోనేటిలో స్నానాలు ఆచరించి ఎంతో పవిత్రమైన పూజలు జరుగుతూ ఉంటాయి. అలాంటి కోనేరు దగ్గరికి మేము దర్శనానికి వచ్చాము. 1000 సంవత్సరాల క్రితం నాటి కోనేరు ఇది. ఓకే ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ సీతాగుప్తనాలం. ఇది కొడుతుంటారు అర్థమైంది రైట్ బంద్ చేయి. మాకు ఇంట్లో జామ చెట్టు ఉంటుండే ఊకొస్తుండే రామచిలుకలు జామకాయలు బాగా చిలకమ్మ వాడుతున్నాం కానీ ఇప్పుడు రామచిలుకలు ఉంటాడు అక్కడ కదా కంచిలో బాగా వచ్చింది ఫోటో. లైట్స్ వేసాడు కదా, మంచిగా వచ్చింది. ఫోటోలు తీయమంటారు, వీడియో తీయమంటారు. ఇటు సైడ్ ఒక్కళ్ళు చూడరు. మీరు వెళ్ళండి. ఇటు చూడు. అలా చూడాలి. తీయమన్నప్పుడు కెమెరా ఇంకా చూడాలి కదా. శోభా గారు బ్యాగ్ తీయండి. అబ్బా బ్యాగ్ తీసేయండి. అటు చేత్తో పట్టుకోండి బ్యాగ్. ఇటు చూడండి. చేయడ్డ మరి చేతి మీద నించుతున్నారు. అది రైట్. ఇప్పుడు అద్భుతంగా వచ్చింది. ఇట్లా పోవాలంటే ఒక దర్శనం అవుతుంది. దాహం వేస్తుంది. ఫస్ట్ ఒక్కటి దండం పెట్టుకో. జాగ్రత్త మళ్ళీ తీసుకున్నావు అసలు. మేకలతో మేము చిన్నది బాగుంది అందేటట్టు పెట్టారు. నీదేంది నువ్వే చెప్పినావు మేము మళ్ళీ ఎందుకు ఇక్కడ వచ్చారు? అసాధ్య సాధకః స్వామిన్ అసాధ్యం తవ
కిం వద రామదూత రామదూత ఉపాసిందో మత్కార్యం సాధయత్ సాధయత్ ప్రభో జయ బలో శ్రీ రాధారామేశ్వర మహారాజ్ కి జై జై శ్రీరామ్ ఓం శ్రీ బగలాముఖి దేవతాయ అమ్మవారితో మాట్లాడతా పాట పాడుతున్నాడు లిప్ మూమెంట్ గంగాధర గౌరీ వల్లభ జై శ్రీరామ్ హుయ్ అని ఇటు చూడు ఒకసారి ఎంత బాగా కూర్చున్నాడో కదలకుండా కోది నీతున్న వారికి ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః కవిత తిరుగు బగలాముఖి అమ్మవారి టెంపుల్కి వచ్చాము. అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. ఓం బగలాముఖి దేవియే నమః. ఓం బగలాముఖి నమః. ఓం బగలాముఖి నేను ఇంటికి చూసరికి వాళ్ళని చేస్తాను. నేను అటు వెళ్తున్నాను. ఇక్కడ నీ షాట్లో నిలబడతావా? నేను నిలబడతా ఒక్కసారి. నువ్వు వెళ్ళిపో.
ఇంకా వెనక్కి వెళ్ళాలి, ఇటు సైడ్ స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. ఇంకా ఆ మధ్యలోకి వెళ్ళాలి. ఆ వెనకాల ఆయన అడ్డం వచ్చేసాడు. ఓకే, అంత జూమ్ రాదులే. డైరెక్ట్ తెచ్చుదాం అనుకున్నా మీరు అసలు టైం లేక. కవిత దగ్గరగా చూడు అమ్మవారు ఇట్రా. ఇక్కడే ఉందా ఫోటో తీనా? అయ్యా ఇట్లా తిప్పున్నాను, ఎక్కడి నుంచి తిప్పుతాను. ఓం బగలాముఖి చాలా ఇక్కడ పెద్ద బావి ఉండేది అప్పుడు. జై శ్రీరామ్. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఆన్ చేసావా?